4 రాష్ట్రాలు టోటల్ గా 5 రాష్ట్రాల ఎన్నికలు గాను 4 రాష్ట్రాలకు సంబంధించి ఆత్మసాక్షి లేటెస్ట్ సర్వే అంటూ సెకండ్ ఫేజ్ సర్వే అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో టోటల్ గా చూస్తే 234 స్థానాలకు గాను తమిళనాడులో 135 నుంచి 147తో డిఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఏఐఏడిఎంకే 92 నుంచి 111 స్థానాలతో సెకండ్ ప్లేస్ కే పరిమితం అవుతుందని, టీవీకే 6 నుండి 10 స్థానాలు సాధిస్తుందని, ఇతరులు 1 నుంచి 3 సాధిస్తారన్నటువంటిది అంచనా వేసుకొచ్చింది. అదే సందర్భంలో పర్సంటేజ్ పరంగా చూస్తే ఏదైతే డిఎంకే పరంగా అంటే ఇక్కడ లేటెస్ట్ గా మ్యాజిక్ మార్క్ 118 టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డిఎంకే 40%, ఇప్పుడు యాజ్ పర్ సెకండ్ ప్రీపోల్ లో కొంచెం పుంజుకుందని, డిఎంకే 41%, ఏఐఏడిఎంకే 1% తగ్గింది 38 నుంచి 47%, టీఎంకేకి 135 నుంచి 147, ఏఐఏడిఎంకేకి 92 నుంచి 111 వస్తాయి అన్నటువంటి అంచనా వేసుకొచ్చారు. ఇకపోతే ఈ వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి చూస్తే అక్కడ డెమోగ్రఫికల్ చేంజెస్ ఇవన్నిటి ఇంపాక్ట్ పక్కన పెడితే మమతా బెనర్జీకి భారీగా ఆదరణ పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ 46.5%, బీజేపీ 41.5%, కాంగ్రెస్ 3.75%, సిపిఎం 3%, ఇతరులు 5.25% సాధిస్తారని అంచనా వేసింది. 294 గాను 171 నుంచి 188 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, 118 నుంచి 126 స్థానాల్లో బీజేపీ 2 నుంచి 6 స్థానాలు కాంగ్రెస్ కి, 1 నుంచి 3 స్థానాలు సిపిఎం కి వస్తాయి అన్నటువంటి అంచనా వేసింది. అదే సందర్భంలో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే క్రిందటిసారి సర్వేలో 45.5 అయితే ఇప్పుడు 46.5కు పెరిగిందని, ఎన్డీఏ 40.5 నుంచి 41.5కు పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 3.75%, సిపిఎం 3.5 నుంచి 3% తగ్గితే ఇతరులు 7.5 నుంచి 5.25% తగ్గారన్నటువంటి అంచనా వేసింది. ఇకపోతే అస్సాం వచ్చేటప్పటికి ఇక్కడ క్రమంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా బీజేపీ పుంజుకుంటుందా అంటే ఎన్డీఏ 46.5% ఓట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ 43% ఓట్లు సాధిస్తుంది, ఇతరులు 10.5% ఓట్లు సాధిస్తారని అంచనా వేసింది. ఫైనల్ గా కాంగ్రెస్ పుంజుకుంది ఈ వీళ్ళ సర్వేలో. బీజేపీ 80 నుండి 86 స్థానాలు, కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేసింది. 45% నుంచి ఎన్డీఏ 46.5% పెరిగితే కాంగ్రెస్ 40 నుంచి 43% పెరిగింది, ఇతరులు 15 నుంచి 10.5% పడిపోయారన్నటువంటి అంచనా వేసింది అస్సాంకి సంబంధించినంత వరకు. అదే సందర్భంలో కేరళ వచ్చేటప్పటికి ఓట్ షేరు ఎల్డీఎఫ్ 39.5%, యూడీఎఫ్ 41.15%, బీజేపీ 15%, ఇతరులు 4% సాధిస్తారని అంచనా వేసింది. ఎల్డీఎఫ్ 58 సీట్లు తో ఓడిపోతుందని, యూడీఎఫ్ 77 సీట్లతో అధికారంలోకి వస్తుందని, బీజేపీ 4 సీట్లు సాధిస్తుంది అన్నటువంటిది అంచనా వేసింది. ఇందులో వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే క్రమంగా కమ్యూనిస్టులు డౌన్ ఫాల్ అయ్యారన్నటువంటి అంచనాలు వేసింది. ఇది ఆత్మసాక్షి లేటెస్ట్.